మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు పాయింట్ కి వెళ్తే ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారు అనే గ్లిమ్స్ చూడడం జరిగింది. గ్లిమ్స్ చూడగానే అరే ఇది మన బాలయ్య స్టైల్ అని కనిపెట్టారు మన సినీ మేధావులు. మనకు తెలుసు కదా చిరంజీవి పక్క హీరో స్టైల్స్ ని కాపీ కొడతాడని. పక్క హీరోస్ పోలీస్ గెటప్ వేస్తే వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో పీచి పెట్టి పోలీస్ గెటప్ వేయించుకుని సినిమా తీయించుకుంటాడు. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంటే వెంటనే ఇంద్ర సినిమా తీశాడు. మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా హిట్ అవడంతో అటర్ ఫ్లాప్స్ లో ఉన్న చిరు వెంటనే మన రోత కంటెంట్ తో హిట్లు కొట్టే అనిల్ రావుపుడిని పిలిచి వెంటనే మూవీ చేయాలి అని, లేదంటే మా మాఫియాతో నీ అంతు చూస్తామని బెదిరించి మొత్తానికి సినిమా చేయించుకున్నాడు. ఈ రోజు ఆ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిందనమాట. అనిల్ రావుపుడి బాలయ్యతో అనుకున్న మూవీని బలవంతంగా చిరంజీవి చేశారా అనిపించేలా ఉంది ఆ గ్లిమ్స్. అరే ఈ షాట్ బాలయ్యకి పడుంటే టాప్ లేపేది కదా అని అంటున్నారు మన సినీ మేధావులు. ఓటీటీలో హరిహర వీరమల్లు స్ట్రీమ్ అవుతుందని రీఛార్జ్ చేయడం మానేసి యూట్యూబ్ చూసుకుందాం కొన్ని రోజులు అని అనుకున్న మన సినీ మేధావులకు ఈ గ్లిమ్స్ తో కంగు తిన్నారు అనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఈ దగా మూవీస్ గోలేనా అని భయపడిపోతున్నారు. 5 రోజులకే తట్టాబుట్టా సర్దేసుకుని ఓటీటీలోకి వచ్చేసిన హరిహర వీరమల్లు ట్రోలింగ్ మామూలుగా అవ్వట్లేదు. పోనీ కాపాడుకోవడానికి సినిమా దెబ్బకి అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు మన పవర్బాబు సైనికులు. కూలీ రిలీజ్ టైంలో హడావిడి చేసినా అది 2 రోజుల ముచ్చటే అయింది. ఇంకా ఈ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక మళ్ళీ కొంతమంది దగ్గ ఫ్యాన్స్ యాక్టివ్ లోకి వచ్చి రుద్దడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లే. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.